మూడు మీకన్నా అధికులు. ఈ ముగ్గురితో కాకుండా నాలుగోవాడు మీకు ఉండడు. ఏ ప్రాణి ముందు మీరు వెళ్ళి నిలబడినా ఒకటి మీతో సమానం అయి ఉండాలి, రెండు మీకన్నా అధికమై ఉండాలి, మూడు మీకన్నా తక్కువై ఉండాలి. మీకన్నా తక్కువ ప్రాణి కనబడితే కలియబడడం అధికారుల దగ్గర నుంచి ఉంటుంది ఈ లక్షణం. ఆయన పాపం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, చెప్పిన పని చేసుకుపోతాడు. అంటే ఊళ్ళో పని అంతా ఆయనకి అప్పచెప్తాడు. వాడు కాగితం ఇస్తే కలియబడతాడు, వాడు జోలికి వెళ్ళడు. ఈ పరిస్థితి మీరు చూడాలా. భారతం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వ్యవస్థలో దోషాన్ని తప్పు పట్టింది. అందుకను కూర్చున్నది ఆ కుర్చీలో. ఎవడు చెయ్యవలసిన పనిని చేయించడానికి కూర్చున్నావు. నీ చేతకానితనానికి పని చేసేవాడా పాడవలసిన వాడు. కాబట్టి నీకన్నా తక్కువ వాడు కనపడితే కలియబడకూడదు. నీతో సమానులు కనపడితే వీడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్య పడకూడదు. వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితిని పొందారో వారి దగ్గర తెలుసుకుని నేను కూడా ఆ స్థితిని పొందాలనుకోవాలి. పెద్దవారిని చూసినప్పుడు వచ్చే అసూయని పూజ్యభావనతో గెలవాలి. సమానుడి పట్ల వచ్చే ఉదాసీనత, వాడు నేను సమానమే అన్న భావనని వీడు ఇంకా వృద్ధిలోకి రావాలన్న ప్రేమతో గెలవాలి. నీకన్నా తక్కువ వాడిని చూసినప్పుడు వాడే పాటి అనడం కాదు, వాడు కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో ఒకనాడు గొప్ప స్థితిని పొందుతాడు. వాణ్ణి గౌరవించడం చేత నేను ఈ స్థితిలో నిలబడగలుగుతాను తప్ప వాణ్ణి అగౌరవపరిస్తే నేను దిగజారిపోతానని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఈ మూడు లేని జీవితం అకారణమైన ఆపదల్ని తీసుకొచ్చి కూర్చోపెడుతుంది ఇంట్లో. అప్పుడు మళ్ళీ కనబడ్డ ప్రతి చోటికి వెళ్ళి అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి, నాకు కష్టాలు వస్తున్నాయండి, నేను ఏమిటో ఇబ్బందుల్లో ఉన్నానండి అని చెప్పుకోవడం కాదు. నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తనని దిద్దుకో, నీ నడవడి దిద్దుకో. నువ్వు భూతముల పట్ల, భూతములు అంటే ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతన గారు. నువ్వు భూతముల పట్ల ప్రేమతో, ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు. కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. ఎప్పుడో తెలియక చేసావు కానీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. పాము కరవవలసిన వాడిని చీమతో కనిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు వాడు మారాడు, భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను చెనకనంటాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఈ ఈశ్వర కృప రావడానికి కారణం నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్ళి బిల్వదళాలు వేసినంత